ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్ రంజాన్కి అనమాట, స్పెషల్ అనమాట ఈ సేమియాలు. ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా నేను చేస్తాను అనమాట ఫ్రెండ్స్. అట్లాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నా. అంటే ఈ సంవత్సరం చాలా లేట్గా చేస్తున్నాను అనమాట. పండగ ముందు అంటే 2 రకాలు చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇయ్యం పొడి, దీంట్లో తడి పొడి అంటే కట్ట మిట్ట 2 రకాలుగా చేస్తారన్నమాట. పోయినసారి వేసిన ఐటమ్స్ కన్నా ఈసారి తక్కువ వేస్తున్న ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి నేను ఏంటంటే హడావుడిగా చేయటం వల్ల చేయాల్సి వస్తుంది. అట్లా ఈ సేమియా అన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో దానికి ఏంటంటే ఎండుద్రాక్ష అంటే క్రిస్మస్ అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే కొబ్బరి తురుము, జీడిపప్పు, ఖర్జూర పండు, నువ్వులు, గసగసాలు, ఇదేంటంటే ఫ్రెండ్స్ నెయ్యి అనమాట. ఇవన్నీ కలిపి ఇలా చేసుకుంటారన్నమాట. ఇది ఇట్లా పొడుము చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దాంట్లో చేసుకుని నేతిలో వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అన్నీ ఇలా చేసేసుకున్నాం కదా, దీన్ని ఏంటంటే నేతిలో వేపుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ నెయ్యి, కొన్నిసారి అంటే బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా 2-3 రకాలు ఎక్స్ట్రా కలిపి వేసారన్నమాట ఫ్రెండ్స్. ఈసారి ఏంటంటే హడావుడిగా చేయటం వల్ల నాకు కుదరక ఈ విధంగా చేయాల్సి వస్తుంది. తక్కువ పెట్టి నేను యాస్టీజ్ అనమాట అలాగే చేస్తున్నా. చూడండి, సేమియాలు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చేయడానికి ముందు నెయ్యి పొడి వేసుకున్నాం కదా, నెయ్యిలో ఫ్రై చేసుకునే గోల్డ్ కలర్ కావాలి. మంచి చూడండి, గోల్డ్ కలర్లో రావాలి. అంటే మాడకూడదు అనమాట, బ్రౌన్ కలర్లో రావాలి. ఒక్కోసారి మాడితే ఫ్రెండ్స్ అది ఎంత మనం వచ్చేసినా ఇది మాడటం అనేది సహజం. అంటే మనం చూసుకోవాలి. తీసేస్తున్నా పచ్చడి తీస్తామండి ఫ్రెండ్స్. ఈ రంజాన్ పండగకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తడి సేమ్యాకి ఉపయోగించవచ్చు, పొడి సేమ్యాకి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. నెయ్యిలో కానీ, లేదంటే నూనె కానీ, డాల్డా కానీ, లేకపోతే నెయ్యి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఏంటంటే లీటర్న్నర పాలు పోసి పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది డైరెక్ట్గా పోసి పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. బాగా రాగుతున్నాయి కదా. ఫుల్ వీడియో తీస్తుంటే అది డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అది నెట్ ప్రాబ్లం వల్ల నాకు అదేంటంటే ఇది మూపిడి పెట్టడం, అందులో పాలు పెట్టడం అంతా కూడా మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట. అందుకే మళ్ళీ ఇలా తీస్తున్నానంటే నేను చూడండి, ఇదేంటంటే ముందు లీటర్ పాలు తీసుకున్నాను, అందులో కొంచెం వాటర్ కలిపా ఫ్రెండ్స్. నేను పోసేసాను కదా, చూడండి ముందుగా రెడీ పెట్టేసుకున్నాను. ఇవి క్రిస్మస్ను జీడిపప్పు నేత్ర వేపుకున్నాయి. ఇవి కూడా సేమియా కూడా ఈ 2 రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ సేమియా లాస్ట్లో అది ఇదైపోయినాక షుగర్ వేసుకోవాలన్నమాట, తగినంత స్వీట్ అనమాట. చూడండి, మామూలుగా సేమియా కాసేటప్పుడు రంజాన్కి ఫ్రెండ్స్ ఇదేంటంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే కాబట్టి నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. పెద్ద ఛానల్లో అన్నీ ఫుల్ ఉంటాయి అన్నమాట, అన్ని పండుగలు. పోయిన సంవత్సరం కూడా బాగా చేసి పెట్టాను. ఈసారి అమ్మకైనా 2 అన్నయ్యకి, ముందు అన్నయ్యకి 6 months బ్యాక్ ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. 6 months కంప్లీట్ అవుతుంది. అమ్మకు కూడా అలాగే అయిందన్నమాట. ప్రజెంట్ బాగానే ఉన్నారు ఫ్రెండ్స్. అందువల్ల ఏది కూడా అప్పటికప్పుడు పెట్టలేకపోతున్నాను నేను. అందుకని హడావుడిగా చేసి పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియోస్ అన్నీ కూడా. ఫ్రెండ్స్ ఏంటంటే పోయినసారి చెప్తారు బిల్లు కూడా ఇచ్చాను. అవి వీడియోస్ కూడా అందులో నన్ను సెకండ్ ఛానల్లో, ఫస్ట్ ఛానల్లో కూడా ఉన్నాయి.
ఫుల్ మాటలు ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కాకుండా ఫ్రెండ్స్ నేను ప్రతి పండగకి పెడతాను అనమాట. అది అని లేదు ఇది అని లేదు ఫ్రెండ్స్. నేను అలా అలవాటు అనమాట. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నాన్నమ్మ అలా అలవాటు చేశారు నాకు. ఇప్పుడు ఇది పొంగు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూడండి పాలు. మెయిన్ 3 days అనమాట ఫ్రెండ్స్. ఇది రంజాన్ అనేది 3 days చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అందరూ, నేను కాదు ఫ్రెండ్స్, అందరూ చేస్తారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేస్తారన్నమాట. నేనేం చేస్తానంటే 3 days కూడా ఏదో ఒకటి పెడతారన్నమాట రంజాన్ సంబంధించినవి. ఒకరోజు ఆపి లాస్ట్ రోజు 3 daysలో లాస్ట్ రోజు ఫ్రెష్ సేమే పెడతా ఫ్రెండ్స్. ఇవాళ ఇది పెడుతున్నా. మీ అందరికి కూడా హ్యాపీ రంజాన్ ఫ్రెండ్స్, అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి. ఇది ఇలా మరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సేమియా అనేది ఇంట్లో వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది మరుగుతుంది కదా, ఈ సేమియా మొత్తం ఇంట్లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం వేసుకుని ఇలా కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఇలా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది ఇలా కుక్ అవుతుంది కదా. లేదు అనుకుంటే మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. చూపిస్తున్నా. ముందు ఇలాచి ఒక 5 ఫ్రెండ్స్ ఇదిగోండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇలాచి, ఫ్రై అయిన జీడిపప్పు, కిస్మిస్, ఇదేమో గసగసాలు, ఎండు ఖర్జూర, ఇదేమో కొబ్బరి తురుము, ఇదేమో నూనె అనమాట. కొన్నిసారి అంటే చాలా రకాలు డ్రై ఫ్రూట్స్ వేస్తారనమాట. ఈసారి ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఇంట్లో ఏంటంటే ఇలాచి కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నేను. చూడండి ఇది మరుగుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో వేసుకోవాలి అన్నమాట ఫ్రెండ్స్. ఇంట్లో నేను గసగసాలు, నూనెలు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఖర్జూర పండు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో నేను కొబ్బరి తురుము కూడా వేస్తాను. లాస్ట్లో వేసుకోవాలి షుగర్ అనేది, అంటే గడ్డ కట్టకుండా ఉండాలంటే. ఇది ఇలా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇంట్లో కొబ్బరి తురుము వేస్తాను, మర్చిపోయా. ఆన్ అవ్వనప్పుడు లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను షుగర్ కూడా వేసేస్తున్నా. చూడండి వేస్తా, మొత్తం అంతా కూడా వేస్తా. ఇది ఇంట్లో పెడుతున్నా. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హ్యాపీ రంజాన్ ఫ్రెండ్స్. ఇది ఇట్లా వేస్తాను మా ఫ్రెండ్స్. అది హ్యాపీ రంజాన్. మీ అందరికి నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇందుట్లో జీడిపప్పు, కిస్మిస్, ఇందుట్లో ఖర్జూర పండు కూడా ఉంది కదా ఫ్రెండ్స్. అన్నీ ఉన్నాయి.